హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నరేష్ బయోసైన్స్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉండే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఆల్ ఆఫ్ యూ, దిస్ ఈజ్ అమర్ రాజా నరేష్, ఫ్యాకల్టీ ఇన్ బయాలజీ ఫ్రమ్ శ్రీకాకుళం. మనం ఉన్నత మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ అనే పాఠ్యాంశం కోసం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది వృక్షశాస్త్రం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లెసన్. స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, కానిస్టేబుల్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, జేఎల్, డిఎల్, సెట్, నెట్ గ్రూప్స్, గ్రామ సచివాలయానికి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి మనం పార్ట్ 1లో కొన్ని అంశాలు డిస్కస్ చేసాం. పార్ట్ 2లో కిరణజన్య సంయోగక్రియ విధానంలోని 2 చర్యలు ఉంటాయని చెప్పాను. ఒకటి కాంతి చర్యలు, 2 నిష్కాంతి చర్యలు. ఇప్పుడు ఈరోజు మనం నిష్కాంతి చర్యల గురించి డిస్కస్ చేద్దాం. మనకి టెక్స్ట్ బుక్లో ఏమైనా ఉంటుందంటే ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లు ఎక్కడ వినియోగించబడతాయి అంటాడు. ఇంతకీ ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లు అనేవి ఏ చర్యలో ఏర్పడ్డాయి అంటే కాంతి చర్యల్లో అని మీకు తెలుసు. మరి ఈ ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్2 లేదా ఎన్ఏడిపిహెచ్లను ఏమంటామంటే ఇక్కడ స్వాంగీకరణ శక్తి అంటాము. ఎసిమిలేటరీ ఎనర్జీ, స్వాంగీకరణ శక్తి. ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లను స్వాంగీకరణ శక్తి అంటాం. మనం కిరణజన్య సంయోగక్రియ సమీకరణాన్ని మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవాలి. ఒకసారి చూడండి, 6CO2 plus 12H2O gives rise to C6H12O6 plus 6O2 plus 6H2O. ఇది కిరణజన్య సంయోగక్రియ సమీకరణం. మరి పత్రహరితము ఎవరి సమక్షంలో అంటే సూర్యరశ్మి సమక్షంలో. ఇక్కడ చూడండి, కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డైఆక్సైడ్, నీరు, సూర్యరశ్మి, పత్రహరితం పాల్గొని గ్లూకోజ్, ఆక్సిజన్ నీటిని ఏర్పరుస్తాయి అన్నాం. ఇలా ఈ 4 కారకాలు పాల్గొని ఈ 3 రకాల పదార్థాలు ఏర్పడాలంటే 2 చర్యలు జరగాలని చెప్పాను నేను ఆల్రెడీ. ఒకటి కాంతి చర్యలు, 2 నిష్కాంతి చర్యలు. నిష్కాంతి చర్యలు కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ క్లియర్గా బొమ్మ కాంతి చర్యలు, నిష్కాంతి చర్యలు 2 హరిత రేణువుల్లో ఒక చిన్న బొమ్మ రూపంలో చూపించడం జరిగింది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కాంతి చర్యలు ఇక్కడ గ్రాణాలో జరిగాయి. గ్రాణాలో మరి కాంతి చర్యల్లో సూర్యకాంతి పడి, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, నీరు కూడా వినియోగించబడి ఏం ఏర్పడి అంటే ఆక్సిజన్, ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ ఏర్పడ్డాయి. కాంతి చర్యలు బొమ్మలు క్లియర్గా చూడండి. నీరు, కాంతి, ఇక్కడ పత్రహరితం ఉంటుంది, గ్రాణాలో వినియోగించబడి ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్, ఆక్సిజన్ ఏర్పడ్డాయి. ఆక్సిజన్ అనేది వాతావరణంలోకి విడుదలవుతుంది. ఈ ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్ అనే స్వాంగీకరణ శక్తిని ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది వినియోగించుకొని గ్లూకోజ్ని తయారు చేసుకుంటుంది. ఎక్కడ అంటే హరిత రేణువులోని ఆవర్ణికలో. ఈ చర్యలనే నిష్కాంతి చర్యలు అంటారు. అసలు నిష్కాంతి చర్యలు అనకూడదు యాక్చువల్గా అయితే. ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. నిష్కాంతి చర్యలు అనేవి కాంతి ఉన్నా లేకపోయినా కూడా జరుగుతాయి. ఒకటో పాయింట్. మన నిష్కాంతి చర్యలు ఎక్కడ జరుగుతాయి అంటే హరిత రేణువు యొక్క ఆవర్ణికలో జరుగుతాయి. ఇది 2వ పాయింట్, కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. మన నిష్కాంతి చర్యల్లో ఎవరు పాల్గొన్నారు అంటే కార్బన్ డైఆక్సైడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నిష్కాంతి చర్యల్లో కార్బన్ డైఆక్సైడ్ వేటిని వినియోగించుకుంది అంటే ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లను. ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లు ఏ చర్యల భాగంగా ఏర్పడ్డాయి అంటే కాంతి చర్యల్లో భాగంగా ఏర్పడ్డాయి. ఇవన్నీ మనం డిస్కస్ చేసాం కాంతి చర్యల గురించి. మరి ఇటువంటి కాంతి చర్యలో ఏర్పడిన ఏటీపీ, ఎన్ఏడిపిహెచ్లను
కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ వినియోగించుకుంటుందంటే ఆవర్ణిక. ఎప్పుడు అంటే కాంతి ఉన్నా లేకపోయినా వినియోగించుకుంటుంది. కాబట్టి నిష్కాంతి చర్యలను అనేవి నిష్కాంతి అనే పదం వాడకూడదు. మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చాడు, కరెక్ట్ చూడండి. ఈ నిష్కాంతి చర్యలకే ఇంకొక పేరు ఉంది, జీవ సంశ్లేషణ దశ. జీవ సంశ్లేషణ దశ అని కూడా అంటారు నిష్కాంతి చర్యలని. మరి ఇటువంటి నిష్కాంతి చర్యలు సమీకరణం మనం చెప్పాను, మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. కార్బన్ డైఆక్సైడ్ గివ్స్ రైస్ టు గ్లూకోజ్. గ్లూకోజ్ అనే షుగర్ ఏర్పడుతుంది. వేటి సమక్షంలో అంటే ఏటీపీ NADPH2 లేదా NADPH దేన్ని వినియోగించుకుంటుందంటే ఎంజైములను. అంటే నిష్కాంతి చర్యలకు కావలసిన ఎంజైములు హరితరేణువు యొక్క ఆవర్ణికలో ఉంటాయి. అయితే ఇప్పుడు గ్రానాలో కాంతి చర్యలు జరిగినప్పుడు ఏర్పడే ఏటీపీ NADPHలు అనేవి కరెక్ట్ అబ్జర్వ్ చేయండి, ఆవర్ణికలోకి ప్రవేశించి మరి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ కూడా ఆవర్ణికలో వస్తుంది. బొమ్మలో క్లియర్గా చూడండి. వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ ఆవర్ణికలోకి వచ్చి కాంతి చర్యల్లో ఏర్పడే ఏటీపీ NADPHను వినియోగించుకొని దేన్ని తయారు చేసుకుంటుందంటే గ్లూకోజ్ను తయారు చేసుకుంటుంది. ఈ చర్యలే నిష్కాంతి చర్యలు. ఇక్కడ నేను ఒక పదం రాసి ఉన్నాను, నిష్కాంతి చర్యలను కెల్విన్ వలయం అని రాసినాను చూడండి. ఎందుకు కెల్విన్ వలయం అన్నామంటే మెల్విన్ కెల్విన్ అనే శాస్త్రవేత్త, కాన్సెప్ట్ చూడండి, మెల్విన్ కెల్విన్ అనే శాస్త్రవేత్త క్లోరెల్లా అనే ఒక శైవలములో రేడియోధార్మిక ఐసోటోప్ అయిన C14 యాక్చువల్గా అంటే కార్బన్ డైఆక్సైడ్, అయితే C14 కార్బన్ డైఆక్సైడ్ అనే రేడియోధార్మిక ఐసోటోప్ను వినియోగించుకొని నిష్కాంతి చర్యలు లేదా జీవ సంశ్లేషణ దశ గురించి వివరించడం జరిగింది. మరి ఇటువంటి నిష్కాంతి చర్యలలో జరిగే వివిధ రకాల చర్యలను మెల్విన్ కెల్విన్ అనే శాస్త్రవేత్త వివరించాడు. కాబట్టి ఈ నిష్కాంతి చర్యలకే ఏమని పేరంటే కెల్విన్ వలయం. వెరీ వెరీ ఇంపార్టెంట్, కెల్విన్ వలయం అని కూడా అంటారు. మరి ఇటువంటి కెల్విన్ వలయం లేదా నిష్కాంతి చర్యలలో CO2 స్థాపన లేదా కర్బన స్వాంగీకరణ జరుగుతుంది. కర్బన స్వాంగీకరణ లేదా CO2 స్వాంగీకరణ అంటారు. మరి ఇటువంటి CO2 స్థాపనలో మొట్టమొదటిగా ఏర్పడే స్థిర పదార్థం అనేది ఎక్కువ ఉన్నత స్థాయి మొక్కలు అయితే 3 కర్బన పరమాణువులను కలిగి ఉంది. 3 కర్బన పరమాణువులను కలిగి ఉంది ఎక్కువ మొక్కల్లో. కొన్ని మొక్కలలో 4 కర్బన పరమాణువులను కలిగి ఉంది. అంటే CO2 స్థాపనలో మొట్టమొదటిగా ఏర్పడే స్థిర పదార్థం 3 కర్బన పరమాణువులు కలిగి ఉంటే దాన్ని C3 వలయం అంటారు. C3 వలయం. లేదా మొట్టమొదటిగా ఏర్పడే స్థిర పదార్థం 4 కర్బన పరమాణువులు కలిగి ఉంటే దాన్ని C4 వలయం అని కూడా అంటారు. అంటే ఇప్పుడు CO2 స్థాపన 2 రకాలుగా జరుగుతుంది, C3 వలయము, C4 వలయం. మనకి టెక్స్ట్ బుక్ లో 2 రకాలను ఇచ్చాడు, కానీ కొత్త టెక్స్ట్ బుక్ లో 3 రకాలుగా జరుగుతుంది. 3వ వలయం కూడా ఉంటుంది, క్యామ్ వలయం. దీనికోసం మనకి డిస్కస్ చేయలేదు టెక్స్ట్ బుక్ లో. క్యామ్ వలయం. క్యామ్ అంటే క్రాసులేషన్ ఆమ్ల జీవక్రియ, క్రాసులేషన్ యాసిడ్ మెటబాలిజం. అంటే క్యామ్ అంటే చూడండి, క్రాసులేషన్ ఆమ్ల జీవక్రియ అంటారు. దీనికోసం మనకి ఇవ్వలేదు కాబట్టి డిస్కస్ చేయడం అనవసరం. ఇప్పుడు C3 వలయం, C4 వలయం ఎలా జరుగుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. C3 వలయం. C3 వలయానికే కెల్విన్ వలయం అని కూడా అంటారు. ఎందుకంటే మెల్విన్ కెల్విన్ అనే శాస్త్రవేత్త కనుగొనడం వలన కెల్విన్ వలయం అని అంటారు. మరి C3 వలయం అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం. C3 వలయం అనే పేరు రావడానికి కారణం
ఈ CO2 స్వాంగీకరణలో మొట్టమొదటిగా ఏర్పడే స్థిర పదార్థం PGA. మొట్టమొదటిగా ఏర్పడే స్థిర పదార్థం PGA అంటే పాస్పో గ్లిజరిక్ ఆమ్లం. ఇది 3 కర్బన పరమాణువులను కలిగి ఉండడం వలన ఈ వలయానికి C3 వలయం అనే పేరు వచ్చినది. అంటే పాస్పో గ్లిజరిక్ ఆమ్లంలో 3 కర్బన పరమాణువులు ఉంటాయి. మొట్టమొదటిగా ఏర్పడే స్థిర పదార్థం PGA కనుక C3 వలయం అన్నాం. మరి ఇటువంటి C3 వలయం అనేది ప్రధానముగా 3 దశలలో జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ 3 దశలు. అందులో ఒకటి కార్బాక్సిలేషన్ దశ, రెండోది క్షయకరణ దశ, లాస్ట్ మూడోది పునరుత్పత్తి దశ. కార్బాక్సిలేషన్ స్టేజ్, రిడక్షన్ స్టేజ్, రీజనరేషన్ స్టేజ్. కరెక్ట్ వినండి. కార్బాక్సిలేషన్ దశ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. కార్బన్ డయాక్సైడ్ అనేది RuBpతో కలవడం అంటే ఏంటో చూద్దాం. RuBp అంటే ఏంటో కూడా చూద్దాం. నెక్స్ట్ క్షయీకరణ దశ అంటే కాంతి చర్యలలో ఏర్పడిన ATP, NADPHలను వినియోగించుకొని గ్లూకోజ్ తయారవ్వడం. ఇదే క్షయీకరణ దశ. ఎలా జరుగుతుందో క్లియర్గా తెలుస్తుంది. మరి మూడోది పునరుత్పత్తి దశ అంటే RuBp మళ్ళీ పునరుత్పత్తి అవ్వడం. అంటే ఇక్కడ కార్బాక్సిలేషన్ లో RuBp వినియోగించబడింది. ఆ RuBp మళ్ళీ ఎలా పునరుత్పత్తి అవుతుందో అదే పునరుత్పత్తి దశ. మరి 3 దశలను చిన్న చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, చిన్న పట రూపంలో చిన్నగా వేయడం జరిగింది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. టోటల్ మ్యాటర్ మొత్తం దీనిలోనే ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇందులోనే మొత్తం కెల్విన్ వల్లే మొత్తం ఇమిడి ఉంది. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మొట్టమొదటి దశ ఏమని చెప్పాను? కార్బాక్సిలేషన్ దశ. కార్బాక్సిలేషన్ దశలో వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. మళ్ళీ ఇన్నిసార్లు ఇంపార్టెంట్ ఎందుకు చెప్తానంటే మీకు ఫ్యూచర్లో అర్థమవుతుంది. హరిత రేణువు ఆవర్ణిక. ఇది హరిత రేణువు ఆవర్ణికలో RuBp అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక ప్రోటీన్. RuBp అంటే రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్. రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనే యౌగికం హరిత రేణువు ఆవర్ణికలో ఉంటుంది. మరి రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి అంటే 5. వెరీ వెరీ ఇంపార్టెంట్. 5 కర్బన పరమాణువులు గల రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది ఆవర్ణికలో ఉంది. ఇప్పుడు ఆవర్ణికలోకి కార్బన్ డైఆక్సైడ్ వచ్చింది. ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ RuBpతో కలవడాన్నే కార్బాక్సిలేషన్ అంటారని చెప్పాను. ఇప్పుడు ఎన్ని CO2లు కిరణజన్య సంయోగిలో పాల్గొన్నాయంటే 6. కరెక్ట్ వినండి. 6 CO2లు ఆవర్ణికలోకి ప్రవేశించినప్పుడు ఆ 6 CO2లను ప్రాథమికంగా గ్రహించే ప్రాథమిక స్వీకర్త ఎవరు అంటే RuBp. మరి 6 అణువుల CO2లకు ఎన్ని RuBpలు కావాలంటే 6. కరెక్ట్ వినండి. 6 అణువుల రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్లు అనేవి 6 అణువుల CO2ను గ్రహించి 12 అణువుల 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడుతుంది. 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము అంటే ఇక్కడ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలో ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? 3 కర్బన పరమాణువులు ఉన్నాయి. ఆ 3వ కర్బన పరమాణువుకి ఫాస్ఫేట్ అనేది కలుపబడి ఉంటుంది. కాబట్టి దీన్ని 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అంటారు. కాన్సెప్ట్ వినాలి. ఎన్ని అణువులు ఏర్పడ్డాయి? 12. ఎన్ని అణువుల CO2లు పాల్గొన్నాయి? 6. ఎన్ని అణువుల రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ పాల్గొన్నాయి? 6. రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? ఒకదానితో 5. కరెక్ట్ చూసుకోండి. 1, 2, 3, 4, 5. ఇందులో 1,5 బిస్ అని ఎందుకన్నానంటే 1వ కర్బన పరమాణువు దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉంది.
5వ కర్బన పరమాణువు దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉంది, క్లియర్ గా వేసి ఉన్నది చూడండి. 1 2 3 4 5 కర్బన పరమాణువుల్లో 1వ కర్బన పరమాణువుకి ఒక ఫాస్ఫేట్ వేశాను, 5వ కర్బన పరమాణువుకి ఒక ఫాస్ఫేట్ వేశాను. అందుకే రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయంటే 5, ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయంటే 2. మొత్తం ఎన్ని అణువులు ఇప్పుడు పాల్గొన్నాయి? 6. 6 అణువుల రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ లో మొత్తము కర్బన పరమాణువుల సంఖ్య ఎంత అంటే 6 ఎంత అవుతాయి? 30 కర్బన పరమాణువులు. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ లో ఒక కర్బన పరమాణువు అయితే ఎన్ని అణువులు పాల్గొన్నాయి? 6. కాబట్టి 6 కర్బన పరమాణువులు. మొత్తం ఎన్ని అయ్యాయి? 36 కర్బన పరమాణువులు ఇప్పుడు ఉన్నాయి. మరి ఈ రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కార్బన్ డైఆక్సైడ్ కలిసి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరిచాయి. ఒక ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఎన్ని కర్బన పరమాణువులు? 3. కాబట్టి మొత్తం ఎన్ని ఏర్పడాలి? 12. చూసుకోండి, 12 మూల 36. అది 12 మూల 36. ఇక్కడ కర్బన పరమాణువులు టాలీ అవుతుండాలి. ఈ విధముగా కార్బన్ డైఆక్సైడ్ రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ కలిసి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడమే కార్బాక్సిలేషన్. క్లియర్ కదా? 2వ దశ క్షయీకరణ దశ. కార్బాక్సిలేషన్ దశ ద్వారా ఏర్పడిన 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలో ఒక ఫాస్ఫేట్ ఉంది, అది 3వ కర్బన పరమాణువు దగ్గర ఉందని మనకు తెలుసు. ఈ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు ఎన్ని ఏర్పడ్డాయి? 12. 12 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు కాంతి చర్యల్లో ఏర్పడిన 12 ఏటీపీలను వినియోగించుకొని 12 అణువుల 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తాయి. కరెక్ట్ వినండి. ఇప్పుడు 1,3 బిస్ అంటే 2 అండి, ఇక్కడ బిస్ అంటే 2, ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అంటే ఇప్పుడు 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలో 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి. అవి ఒకటి 3వ కర్బన పరమాణు దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు కొత్తగా చేరిన ఫాస్ఫేట్ 1వ కర్బన పరమాణు దగ్గరకు వచ్చింది. చూడండి, 3 కర్బన పరమాణువులు 2 ఫాస్ఫేట్లు వేస్తున్నాను. క్లియర్ గా కొంత అర్థం అవడం చూడు వేసాను ఇలాగా. 3 కర్బన పరమాణువులు 2 ఫాస్ఫేట్లో 1వ కర్బన పరమాణువు దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉంటే 3వ కర్బన పరమాణువు దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉంది. అంటే కార్బాక్సిలేషన్ చర్య ద్వారా ఏర్పడిన 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలో ఒక ఫాస్ఫేట్ ఉంది. ఇంకొక ఫాస్ఫేట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏటీపీ నుంచి వచ్చింది. ఎన్ని ఏటీపీ వినియోగించబడ్డాయి? 12. ఎందుకంటే ఎన్ని ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు ఇక్కడ? 12 కాబట్టి. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఇప్పుడు చూడండి, 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు ఏర్పడ్డాయి 12. ప్రతి 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలలో ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి? 2. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? 1. మొత్తం ఎన్ని? 12. 12 మూల 36 కర్బన పరమాణువులు. టాలీ చూసుకోండి ఇక్కడ. నెక్స్ట్, ఈ 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది కరెక్ట్ వినండి. 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది కాంతి చర్యల్లో ఏర్పడిన NADPH2 వినియోగించుకొని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో కూడా ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయంటే 3 ఉన్నాయి. అంటే మళ్ళీ ఎన్ని ఏర్పడాలి? 12 మూల 36 కర్బన పరమాణువులు. కాబట్టి అర్థం కాకపోవడానికి ఏట్లేదు, కరెక్ట్ వినండి. ఇప్పుడు గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? వెరీ 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 ఇంపార్టెంట్. ఎన్ని కర్బన పరమాణువులు అంటే 3. 1 2 3. ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి? 1. 3వ కర్బన పరమాణువు దగ్గర ఉంది కాబట్టి 3-ఫాస్ఫేట్. కరెక్ట్ వినండి. మరి ఇక్కడ చిన్న డౌట్ రావాలి. మెస్సారు 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలో 2 ఉన్నాయి కదా ఫాస్ఫేట్లు, ఇక్కడ 1 ఉంది ఏంటి అని అంటే ఇక్కడ కరెక్ట్ చూడండి. NADPH2 ని వినియోగించుకొని ఈ 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం హైడ్రోజన్ స్వీకరించింది కాబట్టి క్షయీకరణం చెందింది. అదే సమయంలో ఫాస్ఫేట్ చూడండి, ఒక ఫాస్ఫేట్ నకర్బన ఫాస్ఫేట్ ను తొలగించుకుంది. అంటే దీని నుంచి ఒక ఫాస్ఫేట్ తొలగించబడి హైడ్రోజన్ పరమాణువు చేరింది. హైడ్రోజన్ పరమాణువు చేరితే దాన్ని ఏమన్నామంటే క్షయీకరణము. ఇక్కడ ఏం ఏర్పడ్డాయి?
గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. ఎన్ని కర్బన పరమాణువులు? 3. ఎన్ని ఫాస్ఫేట్లు? 1. ఏ కర్బన పరమాణువు దగ్గర ఉంది? 3వ కర్బన పరమాణువు దగ్గర ఉంది. మొత్తం ఎన్ని ఏర్పడాలి? 12. 12 ఎందుకంటే ఇవన్నీవి 12 కాబట్టి ఇవి కూడా 12 ఏర్పడతాయి. కర్బన పరమాణువులు అనేవి టాలీ అవ్వాలి. కాన్సెప్ట్ చూసుకోండి, ఏం తొందర అవ్వద్దు. ఇది మొత్తం మళ్ళీ ఎంజైమ్లతో సహా మళ్ళీ ఇంకొంత చెప్పాలి ఇప్పుడు. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, కార్బాక్సిలేషన్ దశలో తోడ్పడే ఎంజైమ్ రుబిస్కో. రుబిస్కో రుబిస్కో అంటే రైబోలోజ్. రైబోలోజ్ ఇక్కడ చూడండి, రైబోలోజ్ బిస్. రైబోలోజ్ బై అంటే బిస్. రుబిస్క్ అంత రైబోలోజ్ బిస్ కార్బాక్సిలేజ్. కార్బాక్సిలేజ్ లేదా ఆక్సిజినేజ్ అంటారు. కార్బాక్సిలేజ్ లేదా ఆక్సిజినేజ్ అంటే రుబిస్కో అనే ఎంజైమ్ ఇక్కడ C3 వలయంలో కార్బాక్సిలేషన్ దశలో కార్బాక్సిలేజ్ గా పనిచేస్తుంది. అంటే రుబిస్కో అనేది ఇక్కడ రైబోజ్ బిస్ కార్బాక్సిలేజ్ అనొచ్చు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అధిక ఆక్సిజన్ గాఢతలో ఆక్సిజనేజ్ గా కూడా పనిచేస్తుంది. కాబట్టి రుబిస్కో అని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ కార్బాక్సిలేజ్ గా పనిచేస్తుంది ఈ రుబిస్కో. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుండి 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం ఏర్పడడానికి తోడ్పడే ఎంజైమ్ ఫాస్ఫోగ్లిజరోకైనేజ్. కైనేజ్ గుర్తుపెట్టుకోండి, కైనేజ్. 1,3-బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం నుండి గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఏర్పడడానికి తోడ్పడే ఎంజైమ్ డిహైడ్రోజినేజ్. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్ అనాలి. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎంజైములు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ ఏటీపీ పాల్గొన్నా, ఎక్కడ కానీ ఎక్కడైనా ఏటీపీ పాల్గొంటే ఇది కైనేజ్ అని ఎంజైమ్ రాసేవచ్చు. ఎక్కడ NADPH పాల్గొన్నా అక్కడ మీరు డిహైడ్రోజినేజ్ అని రాసేయవచ్చు. కరెక్ట్ చూడండి, ఏటీపీ వస్తే కైనేజ్, NADPH ఉంటే డిహైడ్రోజినేజ్ అని రాయొచ్చు. ఇప్పుడు లెసన్ లోకి వచ్చేయండి. చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్షయకరణ దశ ద్వారా ఎన్ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయంటే 12. ఒకసారి ముందుకు రండి. 6 CO2లు పాల్గొంటే నిష్కాంతి చర్యల్లో ఒక గ్లూకోజ్ రావాలి. మరి 6 CO2లు 6 RUBPలను గ్రహించే. ఒక RUBPలు ఎన్ని కర్బన పరమాణువులు? 5. ఒక CO2 ఎన్ని కర్బన పరమాణువులు? 1. మొత్తం ఎన్ని పాల్గొనే అణువులు? 6 ప్లస్ 6 5 ఎంత ఇప్పుడు 30. అంటే 6 RUBPలో టోటల్గా 30 కర్బన పరమాణులు ఉన్నాయి. మొత్తం 36 కర్బన పరమాణులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని గ్లూకోజ్ రావాలి? 1. ఒక గ్లూకోజ్లో ఎన్ని కర్బన పరమాణువులు? 6. ఇప్పుడు వచ్చేయండి, మొత్తం ఎన్ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు? 12. ఒక దాంట్లో ఎన్ని కర్బన పరమాణువులు? 3. చూసుకోండి, 3. మరి 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ సమూహం నుంచి ఒక గ్లూకోజ్ రావాలంటే ఎన్ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు అవసరం అంటే 2 అవసరం. చూసుకోండి, ఇక్కడ 2/12 వేసాను. 2/12 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో 2 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుండి మాత్రమే ఒక గ్లూకోజ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? 3. గ్లూకోజ్ లో ఎన్ని కర్బన పరమాణువులు ఉంటాయి? 6. కాబట్టి ఎన్ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు అవసరం? 2 అవసరం. 2 మూల 6. మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 12. అంటే ఇక్కడ 10 + 2 వేసుకోండి. రెండింటి నుంచి గ్లూకోజ్ వస్తే ఇంకెన్ని ఉండిపోయినాయి? 10. ఒక దాంట్లో ఎన్ని కర్బన పరమాణువులు? 3. 10 × 3 10 మూల 30 కర్బన పరమాణువులు ఇంకొన్నాయి ఇక్కడ. ఈ 2 × 3 2 మూల 6 కర్బన పరమాణువుల గ్లూకోజ్ ఏర్పడిపోయింది. అందుకే 2/12 వేసాను. ఇంకా 10/12 వేసాను. చూడండి, 10 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుండి మనకి మొట్టమొదటిగా కార్బన్ డైఆక్సైడ్ ను, కరెక్ట్ వినండి, ప్రాథమిక స్వీకర్త అయిన RUBP ఇక్కడ పాల్గొంది. రైబోలోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ అనేది మళ్ళీ పునరుత్పత్తి అవ్వాలి. అంటే ఆవర్నికలో ఉంది కాబట్టి మళ్ళీ రీజనరేషన్ అవ్వాలి, పునరుత్పత్తి అవ్వాలి.
కాబట్టి ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో 10 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి మళ్ళీ 6 రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్లు పునరుత్పత్తి అయిపోతాయి. ఎలా పునరుత్పత్తి అయిపోతాయి అనేది చాలా చర్యలు ఉంటాయి, చాలా ఎంజైమ్లు పాల్గొంటాయి. అది కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అదే పునరుత్పత్తి దశ. సింపుల్ గా చూడండి, 6 రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్లలో ఒక దాంట్లో 5 కర్బన పరమాణులు ఉన్నాయి కాబట్టి 6 5ల 30 కర్బన పరమాణులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వినియోగించబడ్డాయి. ఇక్కడ రాగాన 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఒక దాంట్లో ఎన్ని కర్బన పరమాణువులు? 3. 12 3 36. 6 కర్బన పరమాణు నుంచి గ్లూకోజ్ వచ్చిస్తే ఇంకా 30 కర్బన పరమాణువులు గల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ల నుండి 6 అణువుల రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ పునరుత్పత్తి అవుతుంది. పునరుత్పత్తి దశలో 10 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ల నుండి 6 అణువుల రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ ఏర్పడాలంటే ఇక్కడ 6 ఏటీపీలు వినియోగించబడతాయి. 6 ఏటీపీలు టోటల్ గా చూడండి. క్షయీకరణ దశలో 12 ఏటీపీలు వినియోగించబడ్డాయి, 12 ఏటీపీలు. పునరుత్పత్తి దశలో 6 ఏటీపీలు వినియోగించబడ్డాయి. టోటల్ గా నిష్కాంతి చర్యల్లో ఎన్ని ఏటీపీలు వినియోగించబడతాయి అంటే 18 ఏటీపీలు. మరి క్షయీకరణ దశలో ఎన్ని NADH2లు వినియోగించబడ్డాయి అంటే 12. అంటే టోటల్గా నిష్కాంతి చర్యల్లో 18 ఏటీపీలు 12 NADH2లు ఏర్పడతాయి. మరి ఏటీపీ NADH2లు అనేవి కాంతి చర్యల్లో ఏర్పడ్డాయి. ఆ కాంతి చర్యల్లో ఏర్పడిన ఏటీపీ NADH2లను కార్బన్ డైఆక్సైడ్ హరితరేణువ ఆవర్ణికలో వినియోగించుకొని గ్లూకోజ్ను తయారు చేసుకునే చర్యలనే నిష్కాంతి చర్యలు అంటారు. ఇప్పుడు టోటల్ గా ఈ కార్బాక్సిలేషన్, క్షయీకరణ దశ, పునరుత్పత్తి దశలో వివిధ చర్యలు ఉంటాయి. ఆ చర్యల్లో వివిధ ఎంజైమ్లు పాల్గొంటాయి. అవి ఎలా జరుగుతుందో ఇప్పుడు డిస్కస్ చేద్దాం. C3 వలయంలో వివిధ జీవరసాయన చర్యల గురించి డిస్కస్ చేద్దాం. C3 వలయంలో ప్రధానముగా 3 దశలు ఉంటాయి. ఒకటి కార్బాక్సిలేషన్ దశ, క్షయకరణ దశ, పునరుత్పత్తి దశ. మనకు తెలుసు నిష్కాంతి చర్యల్లో ఎక్కడ జరుగుతాయి అంటే హరిత రేణువు యొక్క ఆవర్ణిక. మరి అటువంటి ఆవర్ణికలో ఒక ప్రధానమైన యౌగికం ఉంటుంది, దాని పేరే రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్. కరెక్ట్ వినండి, హరిత రేణువు యొక్క ఆవర్ణికలో ఉంటుంది. ఈ రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు ఉంటాయి అంటే 5. ఒక రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ లో 5 కర్బన పరమాణులు ఉంటాయి. మరి ఇప్పుడు వాతావరణం నుంచి ఆవర్ణికలోకి కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్లు కిరణజన్య సమయక్రియలో ఎన్ని పాల్గొంటాయంటే 6. మరి 6 అణువుల కార్బన్ డైఆక్సైడ్ 6 అణువుల రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ తో కలిసి రుబిస్కో ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లమును ఏర్పరచడాన్ని కార్బాక్సిలేషన్ దశ అంటారు. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఎన్ని ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు ఏర్పడతాయంటే 12. అంటే ఇక్కడ 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం రాసుకోవాలి. 12 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. ఒక ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంలో ఎన్ని కర్బన పరమాణువులు ఉంటాయంటే 3. కాన్సెప్ట్ ఇక్కడ నుంచే చాలా చాలా ఇంపార్టెంట్. కరెక్ట్గా చూడండి, రైబోలోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్లు ఎన్ని పాల్గొన్నాయి? 6. ఎన్ని CO2లు పాల్గొన్నాయి? 6. ఎన్ని ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లాలు ఏర్పడ్డాయి? 12. అంటే 6 30 కర్బన పరమాణువులు 30, 6 1 6, మొత్తం 36 కర్బన పరమాణువులు ఇక్కడ ఉన్నాయి. మరి ఇక్కడ ఒక దాంట్లో 3 కాబట్టి 12 3 36 సరిపోయింది. అది ఏ ఎంజైమ్ సమక్షంలో? రుబిస్కో. రుబిస్కో అంటే రైబోలోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్. సి అంటే ఇక్కడ కార్బాక్సిలేజ్, కార్బాక్సిలేజ్. ఓ అంటే ఆక్సిజినేజ్, ఆక్సిజినేజ్. ఇక్కడ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమే తోడ్పడుతుంది. ఆక్సిజినేజ్ అనే ఎంజైమ్ ఇక్కడ అంటే రైబోలోజ్ బిస్ఫాస్ఫేట్ ఆక్సిజినేజ్ అనేది అధిక O2 గాఢతప్పుడు ఉపయోగపడుతుంది. ఇక్కడ రుబిస్కోలో కార్బాక్సిలేజ్ అనే ఎంజైమే ఉపయోగపడుతుంది కార్బాక్సిలేషన్ దశలో. అంటే రైబోలోజ్ బిస్ఫాస్ఫేట్ కార్బాక్సిలేజ్ అనే ఎంజైమ్ అనేది
కార్బాక్సిలేషన్ దశలో ఉపయోగపడుతుంది. అంటే చిట్ట చివరగా 12 పాస్పోగ్లిజరిక్ ఆమ్లాలు ఏర్పడ్డాయి. మరి ఈ 12 పాస్పోగ్లిజరిక్ ఆమ్లాలు అనేవి రెండవ దశ అయిన క్షయీకరణ దశలోకి వెళ్ళి, అంటే అర్థం ఏంటంటే క్షయీకరణ దశలో 12 ఈ పాస్పోగ్లిజరిక్ ఆమ్లాలు అనేవి 12 ఏటీపీలను స్వీకరించి పాస్పోగ్లిజరోకైనేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 12 1,3 బిస్పాస్పోగ్లిజరిక్ ఆమ్లాలను ఏర్పరుస్తాయి. కాన్సెప్ట్ చూడండి, 12 1,3 బిస్పాస్పోగ్లిజరిక్ ఆమ్లాలను ఏర్పరిచాయి. ఈ చర్యకు తోడ్పడే ఎంజైమ్ పాస్పోగ్లిజరోకైనేజ్. మీరు కైనేజ్ అని గుర్తుపెట్టుకోండి, అంతే, కైనేజ్. ఏటీపీ ఎక్కడ వచ్చినా అక్కడ ఎంజైమ్ కైనేజ్ అనుకోండి. మరి ఇప్పుడు ఈ 1,3 బిస్పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అనేది కాంతి చర్యలో ఏర్పడిన NADPH2లను వినియోగించుకొని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. కాన్సెప్ట్ చూడండి, 1,3 బిస్పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అనేది 12 NADPH2లను వినియోగించుకొని 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. ఈ చర్యనే క్షయీకరణ చర్య అంటారు. అంటే ఎందుకు క్షయీకరణం అన్నామంటే NADPH2లో H2ను ఈ 1,3 బిస్పాస్పోగ్లిజరిక్ ఆమ్లం స్వీకరిస్తుంది. హైడ్రోజన్ పరమాణువులు చేరితే క్షయీకరణం. కాబట్టి ఈ 1,3 బిస్పాస్పోగ్లిజరిక్ ఆమ్లం అనేది 12 NADPH2లను తీసుకొని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులను 12 ఏర్పరుస్తుంది. అంటే ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఎన్ని కార్బన పరమాణువులు? 3. 1,3 బిస్పీజ్ ఎన్ని కార్బన పరమాణువులు? 3. ఎన్ని పాల్గొన్నాయి? 12. ఎన్ని ఏర్పడ్డాయి? 12. ఇదంతా ఒక పూల్ గా ఉంటుంది, ఒక సమూహముగా. మరి ఈ చర్యకు తోడ్పడే ఎంజైమ్ డిహైడ్రోజినేజ్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్ అంట. టెక్స్ట్ బుక్ లో మీరు డిహైడ్రోజినేజ్ ని గుర్తు పెట్టుకోండి. ఎక్కడ NADPH2 వచ్చినా అక్కడ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ వినియోగించాలి. ఎక్కడ ఏటీపీ వచ్చినా అక్కడ కైనేజ్ అనే ఎంజైమ్ ఉపయోగించుకోవాలి. ఇది క్షయీకరణ దశ. కాన్సెప్ట్ చూడండి, ఇప్పుడు 12 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు ఏర్పడ్డాయి. వీటినే ట్రయోజ్ ఫాస్ఫేట్లు అంటారు. ట్రయోజ్ ఫాస్ఫేట్లు, ట్రయో అంటే 3 కార్బన పరమాణువులు కలిగి ఉన్నాయి కాబట్టి ట్రయోజ్ ఫాస్ఫేట్లు అంటారు. మొత్తం 12 ఏర్పడ్డాయి. వాటిని ఇప్పుడు విడదీసిస్తాను చూడండి. నేను ఇవిగో విడదీస్తాను అన్ని 2 2 2 2 2 2 6 12. అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు ఎక్కడ 2 ఉన్నాయి, DHAPలు 2, G3Pలు 2, మొత్తం ఇలా విడదీస్తాను. చిన్న కాన్సెప్ట్ చూడండి, ఈ 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు అనేవి అందులో కొన్ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు అంటే సగం ఐసోమరైజేషన్ అంటే ఐసోమీకరణం, అంటే ఐసోమరైజేషన్ అంటే వీటి యొక్క సదృశాలుగా మారిపోతాయి. కాన్సెప్ట్ ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు కొన్ని DHAPగా మారుతాయి. DHAP అంటే డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్, డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్, అది డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గా మారిపోతాయి. అంటే డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ లో కూడా 3 కార్బన పరమాణువులే ఉంటాయి. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో కూడా 3 కార్బన పరమాణువులు ఉంటాయి. అంటే ఇక్కడ ఐసోమరైజేషన్ చెందాయి, అంటే వీటి యొక్క సదృశ్య రూపాలుగా మారాయి. ఇలాగా కొన్ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గా మారడానికి తోడ్పడే ఎంజైమ్ ఐసోమరేజ్. ఎంజైమ్ పేరు ఐసోమరేజ్. గుర్తుపెట్టుకోండి, కార్బన పరమాణువుల సంఖ్య మారకుండా వాటి రూపం మారితే అప్పుడు మనం ఒక ఎంజైమ్ ఉపయోగించాలి, ఐసోమరేజ్. ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, ఇక్కడ 1 2 3 అంటే 2 అణువుల G3Pలు, 6 అణువుల డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఇప్పుడు వేసాం అర్థం కావడానికి. ఇందులో 2 డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్లు అనేవి ఆవర్ణిక నుంచి కణద్రవ్యంలోనికి ప్రవేశించి ఒక ఎక్సోజ్ చక్కెరైన గ్లూకోజ్ ఏర్పడుతుంది. అంటే ఇక్కడ 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లలో ఎన్ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ నుంచి గ్లూకోజ్ వచ్చిందంటే 2. కాబట్టి 2/12 వేసుకో. ఇంకెన్ని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్లు ఉన్నాయి? ఇంకా 10 ఉన్నాయి.
ఆ 10 గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్ల నుండి టోటల్ గా ఇవన్నీ చర్యలు జరిగి చిట్ట చివరగా రైబులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది పునరుత్పత్తి అవుతుంది. దానినే పునరుత్పాదక దశ లేదా పునరుత్పత్తి దశ, పునరుద్ధరణ దశ అని అంటారు. కాన్సెప్ట్ అది కరెక్ట్. ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేయండి. లెసన్ చాలా ఈజీగా ఉంటుంది కానీ ఏం లేదు, మీకు కష్టం అనిపిస్తుంది కానీ కష్టం కాదు. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 12 గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్ల నుండి ఒక గ్లూకోజ్ రావాలంటే ఎన్ని గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్లు అవసరం అంటే 2. ఆ 2 గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్లు వాటి సదృశ్యాలైన డిహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ గా మారి కణద్రవ్యంలోనికి వెళ్ళి ఎక్సోజ్ షుగర్ అయిన గ్లూకోజ్ ఏర్పరుస్తాయి. తర్వాత షుగర్ ఏర్పడుతుంది, తర్వాత స్టార్చ్ ఏర్పడుతుంది. అదంతా తర్వాత చూసుకుందాం. గ్లూకోజ్ ఏర్పడింది, ఇంకా 10 మిగిలే. కాన్సెప్ట్ చూడండి. ఆ 10లో 2 గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్లు, 2 డిహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్లు. అంటే ఇక్కడ ఈ గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్ ఎన్ని కార్బన పరమాణువులు? 3. ఎన్ని అణువులు పాల్గొన్నాయి? 2. ఎన్ని డిహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్లు? 2. ఒక డిహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ లో ఎన్ని కార్బన పరమాణువులు? 3. అంటే టోటల్ గా ఇవి 2 అణువులు, ఇవి 2 అణువులు, అంటే 4 అణువులు. ఒక దాంట్లో 3 కార్బన పరమాణువులు, ఇంకో దాంట్లో 3 కార్బన పరమాణువులు. కాన్సెప్ట్ చూడాలి. ఈ 2 కలిసి ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పరుస్తాయి. అంటే పునరుత్పాదక దశలో మొట్టమొదటి చర్య ఇది. కరెక్ట్ వినండి. 10 గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్లలో 2 గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్లు, ఇంకో 2 డిహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్లు కలిసి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పరుస్తాయి. కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ లో ఎన్ని కార్బన పరమాణువులు ఉన్నాయి? 6. ఎన్ని అణువులు ఏర్పడ్డాయి? 2. కార్బన పరమాణు తయారు చేసుకుందాం. ఒక G3P లో కార్బన పరమాణుల సంఖ్య ఎన్ని? 3. ఓకే, 3. కరెక్ట్ వినండి. DHAP లో కార్బన పరమాణుల సంఖ్య ఎన్ని? 3. మొత్తం ఎన్ని అయ్యి? 6. ఇవన్నీ అణువులు? 2. ఇవన్నీ ఎన్ని అణువులు? 4. మొత్తం చూసుకోండి. ఇప్పుడు చాలా 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 ఈజీ. ఇప్పుడు 3 3 కదా పాల్గొన్నాయి. మరి ఇప్పుడు 2 2 పాల్గొన్నాయి కదా. కాన్సెప్ట్ కరెక్ట్ వినాలి. ఇప్పుడు ఇంటూ 2 వేసేది ఎన్ని? మొత్తం 12. అంటే 12 కార్బన పరమాణువులు ఇప్పుడు ఇది ఉండాలి. మరి ఒక ఫ్రక్టోజ్ ఎన్ని కార్బన పరమాణువులు? 6. మరి ఎన్ని అణువులు ఏర్పడ్డాయి? 2. 2 6లు ఎన్ని అయినాయి? 12. కాన్సెప్ట్ అది. 2 6ల 12. ఎన్ని పాల్గొన్నాయి? 4. ఒక దాంట్లో ఎన్ని? 3. 4 3లు ఎంత? 12. అదే విధముగా 12 కార్బన పరమాణువులు తేలి అయ్యాయి చూడండి. ఇప్పుడు 2 అణువుల ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడ్డాయి. బిస్ అంటే 2. ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి ఇప్పుడు? 2. అవి అయ్యే కార్బన పరమాణువులు అంటే 1వ కార్బన పరమాణువు దగ్గర 6వ కార్బన పరమాణువు దగ్గర 2 ఫాస్ఫేట్లు ఉన్నాయి. ఇది ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ ఏర్పడింది. మన పునరుత్పాదక దశలో తర్వాత చర్య చూడండి. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది ఫాస్ఫేటేజ్ ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫేట్ ను తొలగించుకొని 2 అణువులు కదా, 2 ఫాస్ఫేట్లు పోతాయి. తొలగించుకొని ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఏర్పరిచాయి. మరి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ లో ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయంటే 1. ఎన్ని ఉన్నాయి? 1. 6 కాదు. ఎందుకంటే ఎన్ని కార్బన పరమాణువులు అంటే 6, ఫాస్ఫేట్లు ఎన్నంటే 1. అది ఎన్నవ కార్బన పరమాణువు దగ్గర ఉందంటే 6వ కార్బన పరమాణువు దగ్గర ఉంది. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6. 6వ కార్బన పరమాణువు దగ్గర ఫాస్ఫేట్ ఉంది. అంతేగాని 6 కాదు. కాన్సెప్ట్ చూడండి. తొందరలో 6 అనుకోవద్దు. ఒక ఫాస్ఫేట్ 6 కార్బన పరమాణువులు. ఇప్పుడు ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఈ గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్ ఇంకొక దాన్ని చూడండి. ఇంకొక గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్ ను వినియోగించుకొని ఈ గ్లిజరాల్డేట్ 3 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ 2 కలిసి ట్రాన్స్కిటోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ ను జైలులోజ్ 5 ఫాస్ఫేట్ ను ఏర్పరుస్తాయి.
ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ ఎన్ని కర్బన పరమాణువులు? 6. ఎన్ని అణువులు? 2. అంటే 2 6ల 12 కర్బన పరమాణువులు ఉన్నాయి దీంట్లో. గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్, ఒక గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ ఎన్ని కర్బన పరమాణువులు? 3. ఎన్ని అణువులు ఇవి? 2. అంటే 2 3ల 6. మొత్తం 18 కర్బన పరమాణువులు ఇక్కడ టాలీ అవ్వాలి. చూసుకోండి, ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్, గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్లు కలిసి ట్రాన్స్ కిటోలోజ్ ఎంజైమ్ సమక్షంలో ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్, జైలులోజ్ 5-ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తాయి. అంటే ఇప్పుడు ఒక ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు? 4. వెరీ గుడ్. జైలులోజ్ 5-ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు? 5. ఇవి ఎన్ని అణువులు పాల్గొన్నాయి? 2. అంటే 2 4ల ఎన్ని? 8. ఇవన్నీ పాల్గొన్నాయి? 2. క్లియరా? ఒక దాంట్లో ఎన్ని కర్బన పరమాణువులు? 5. 2 5ల 10. 10 + 8 18 కర్బన పరమాణువులు తేలయ్యాయి. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఇప్పటి నుంచి వినండి. ఈ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్, జైలులోజ్ 5-ఫాస్ఫేట్ లో ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ అనేది డిహైడ్రాక్స్ ఎస్టోన్ ఫాస్ఫేట్ తో కలిసి సూడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. సూడో హెప్టులోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తుంది. సూడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయంటే 7. ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయంటే 2. కరెక్ట్ చూడండి, కర్బన పరమాణువులు 7. 7వ కర్బన పరమాణు దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉంది, 1వ కర్బన పరమాణు దగ్గర ఒక ఫాస్ఫేట్ ఉంది. మరి ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు? 4. వెరీ గుడ్, 4. డిహైడ్రాక్స్ ఎస్టోన్ ఫాస్ఫేట్ ఎన్ని కర్బన పరమాణువులు? 3. 4 3 7. అయితే ఇప్పుడు సూడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? 7. సరిపోయింది. ఎన్ని అణువులు ఏర్పడింది? 2. 2 అంటే 2 7ల 14 కర్బన పరమాణువులు. మళ్ళీ చూసండి ఇక్కడ, ఇవన్నీ 2 కదా. ఒక దాంట్లో ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? 4. 2 4ల 8. కాన్సెప్ట్ క్లియర్ కదా? ఇక్కడ ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? 3. ఎన్ని పాల్గొన్నాయి? 2. 2 3ల 6. 8 6 9 14. అంటే 14 కర్బన పరమాణువులు టాలీ అయ్యాయి. చూసుకోండి వన్స్ మోర్. ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్, డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ కలిసి సూడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తాయి. సూడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ లో ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయంటే 7. ఎన్ని అణువులు ఏర్పడ్డాయి అంటే 2. అంటే 2 7ల ఎన్ని? మొత్తం 14 కర్బన పరమాణువులు ఉన్నాయి ఇక్కడ. మరి డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ ఒక దాంట్లో 3. ఎన్ని పాల్గొన్నాయి? 2. 2 3ల 6. ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ఎన్ని కర్బన పరమాణువులు ఉన్నాయి? 4. ఎన్ని పాల్గొన్నాయి? 2. 2 4ల 8. 8 6 14. 2 7ల 14 టాలీ అయ్యింది. అయితే డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్, ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ కలిసి ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సూడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తాయి. కాన్సెప్ట్ అది. ఈ సూడో హెప్టులోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ అనేది ఫాస్ఫేట్ ను తొలగించుకొని 2 కాబట్టి 2 ఫాస్ఫేట్లు పోతాయి. ఫాస్ఫేట్ ను తొలగించుకొని ఫాస్ఫటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సూడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తాయి. సూడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తాయి. అంటే 1,7 బిస్ ఎంత 2 కదా. 1వ కర్బన పరమాణు దగ్గర ఉండే ఫాస్ఫేట్ పోయింది. ఫాస్ఫటేజ్ ఎంజైమ్ సమక్షంలో సూడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్ ఏర్పడింది. ఇక్కడ కూడా చూసుకోండి, 7 కర్బన పరమాణువులు ఉన్నాయి. 2 7ల 14. 7 కర్బన పరమాణువులు ఉన్నాయి. 2 7ల 14. ఇక్కడ ఫాస్ఫేట్ మాత్రమే తొలగిపోయింది. ఫాస్ఫటేజ్ ఎంజైమ్ సమక్షంలో సూడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్ ఏర్పడింది. వెరీ 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 ఇంపార్టెంట్. మరి సూడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్ అనేది ఇంకా మన ఫుల్లో గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ సమూహంలో చెట్ట చివరగా 2 G3Pలు ఉన్నాయి. ఈ సూడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్, అదే విధంగా ఈ గ్లిజరాల్డేట్ 3-ఫాస్ఫేట్ 2 సూడో హెప్టులోజ్ 7-ఫాస్ఫేట్లు కలిసి ట్రాన్స్ కిటోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో
వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి. జైలులోజ్ 5 ఫాస్ఫేట్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తాయి. జైలులోజ్ 5 ఫాస్ఫేట్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ ను ఏర్పరుస్తాయి. కాన్సెప్ట్ మళ్ళీ చూడాలి. సూడోహెప్టలో 7 ఫాస్ఫేట్లు ఎన్ని కార్బన పరమాణువులు? 7. ఎన్ని అణువులు పాల్గొన్నాయి? 2. 2 7 ఎంత? 14 కార్బన పరమాణువులు. ఎన్ని గ్లిజాలైడ్ 3 ఫాస్ఫేట్లు పాల్గొన్నాయి? 2. ఒక దాంట్లో ఎన్ని కార్బన పరమాణువులు? 3. 2 3 6 మొత్తం ఎన్ని? 20. తేలవ్వాలి. ఈ రెండు కలిసి జైలులోజ్ 5 ఫాస్ఫేట్ ఎన్ని అణువులు? 2 అంటే 10. చూడండి 5 కార్బన్స్ ఉంటాయి 2. రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఎన్ని కార్బన పరమాణువులు ఉన్నాయి? 5 ఎన్ని? 2 2 5ల 10 10 10 20 అంటే 20 తేలాయి కార్బన పరమాణువులు. ఇక్కడ ఇంకా కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇక్కడ చూసుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు జైలులోజ్ 5 ఫాస్ఫేట్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ వచ్చాయి. ఓకే రైట్. ఇక్కడ నుంచి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. కొద్ది కన్ఫ్యూజ్ వస్తుంది. సూడోహెప్టలో 7 ఫాస్ఫేట్ నుండి జైలులోజ్ 5 ఫాస్ఫేట్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ వచ్చాయి. మనకి ఇంతకు ముందు చూడండి ఇక్కడ జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది అలా ఉండిపోయి ఉంది. అంటే ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అనేది డిహైడ్రాక్సిస్టోన్ ఫాస్ఫేట్ తో కలిసి సూడోహెప్టలోజ్ 17 బిస్ఫాస్ఫేట్ ఏర్పడింది. కానీ ఇక్కడ జైలులోజ్ 5 ఫాస్ఫేట్ మిగిలి ఉంది. ఈ 2 అణువుల జైలులోజ్ 5 ఫాస్ఫేట్ ఇక్కడ 2 అణువుల జైలులోజ్ ఫాస్ఫేట్ లో కలిసి ఎపిమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో రైబోలోజ్ 5 ఫాస్ఫేట్ ని ఏర్పరుస్తాయి. అంటే ఇక్కడ కార్బన పరమాణువుల సంఖ్య ఇక్కడ 5 ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. ఇక్కడ కూడా రైబోలోజ్ 5 ఫాస్ఫేట్ లో కార్బన పరమాణువుల సంఖ్య 5. కానీ ఎన్ని అణువులు ఏర్పడ్డాయి? 4. 4 5ల 20 కార్బన పరమాణువులు ఉన్నాయి ఇక్కడ. ఇవి ఎన్ని ఉన్నాయి? 2 2 5ల 10. ఇవన్నీ 2 2 5ల 10 10 10 20 కాబట్టి సరిపోయింది. కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ జైలులోజ్ 5 ఫాస్ఫేట్ ఈ జైలులోజ్ 5 ఫాస్ఫేట్ లో కలిసి ఎపిమరేజ్ ఎంజైమ్ సమక్షంలో 4 అణువుల రైబోలోజ్ 5 ఫాస్ఫేట్ ను ఏర్పరుస్తాయి. కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఎవరు మిగిలారు ఇక్కడ? రైబోజ్ 5 ఫాస్ఫేట్ రైబోజ్ ఇది ఐసోమరైజేషన్ చెంది ఐసోమరేజ్ ఎంజైమ్ సమక్షంలో రైబోలోజ్ 5 ఫాస్ఫేట్ గా మారుతుంది. అంటే రైబోజ్ 5 ఫాస్ఫేట్ రైబోలోజ్ 5 ఫాస్ఫేట్ గా మారుతుంది. రైబోలోజ్ గా అంటే ఇక్కడ 5 కార్బన పరమాణువులు ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. ఇవి 2 అణువులే, ఇవి 2 అణువులు కాబట్టి కార్బన పరమాణువుల సంఖ్య సమానం. సరిపోయింది. ఇప్పుడు చూడండి. ఈ 4 రైబోలోజ్ 5 ఫాస్ఫేట్లు ఈ 2 రైబోలోజ్ 5 ఫాస్ఫేట్లు కలిస్తే మొత్తం ఎన్ని? 6. అంటే ఈ జైలులోజ్ 5 ఫాస్ఫేట్ నుండి ఏర్పడిన రైబోలోజ్ 5 ఫాస్ఫేట్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ నుండి ఏర్పడిన రైబోలోజ్ 5 ఫాస్ఫేట్లు మొత్తం కలిస్తే 6. ఈ 6 రైబోలోజ్ 5 ఫాస్ఫేట్లు అనేవి 6 ఏటీపీలను వినియోగించుకొని కాంతి చర్యల్లో ఏర్పడిన 6 ఏటీపీలు వినియోగించుకొని 6 అణువుల రైబోలోజ్ 15 బిస్ఫాస్ఫేట్ ను పునరుత్పత్తి చేస్తాయి. కాన్సెప్ట్ కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. రైబోలోజ్ 15 బిస్ఫాస్ఫేట్ లో కార్బన పరమాణు సంఖ్య 5. ఎన్ని అణువులు? 6. 6 5ల 30 కార్బన పరమాణువులు. మరి ఎన్ని పాల్గొనే ఇక్కడ? 6. ఒక దాంట్లో ఎన్ని కార్బన పరమాణువులు? 5. 6 5ల 30 సరిపోయింది. మరి ఇక్కడ రైబోలోజ్ 5 ఫాస్ఫేట్ లో ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి? 1. ఏ కార్బన పరమాణు దగ్గర? 5వ కార్బన పరమాణువు దగ్గర. మరి ఇంకొక ఫాస్ఫేట్ కావాలి కాబట్టి ఆ ఫాస్ఫేట్ ఏటీపీ నుండి లభిస్తుంది. ఆ ఏటీపీ నుంచి లభించే ఫాస్ఫేట్ 1వ కార్బన పరమాణు దగ్గరికి వెళ్ళి కలుస్తుంది. కాన్సెప్ట్ అది. సింపుల్ గా చూడండి. ఇవి 5 కార్బన పరమాణువులు అనుకోండి. ఆల్రెడీ 5వ కార్బన పరమాణు దగ్గర ఫాస్ఫేట్ ఉంది, రైబోలోజ్ 5 ఫాస్ఫేట్. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఫాస్ఫేట్ అనేది 1వ కార్బన పరమాణు దగ్గరకు చేరింది. టోటల్ గా రైబోలోజ్ 15 బిస్ఫాస్ఫేట్ ఏర్పడింది. ఆ ఫాస్ఫేట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఏటీపీ నుంచి వచ్చాయి. ఇప్పుడు రైబోలోజ్ 5 ఫాస్ఫేట్లు అనేవి 6 రైబోలోజ్ 5 ఫాస్ఫేట్లు 6 ఏటీపీలు వినియోగించుకొని 6 రైబోలోజ్ 15 బిస్ఫాస్ఫేట్లను ఏర్పరుస్తాయి. ఈ చర్యకు కైనేజ్ అనే ఎంజైమ్ తోడ్పడుతుందని తెలుసు. ఇక్కడ సింపుల్ చూడండి. ఈ చర్యలో 6 ఏటీపీలు ఈ చర్యలో 6 ఏటీపీలు ప్లస్ ఈ చర్యలో 12 ఏటీపీలు టోటల్ గా
18 ఏటీపీలు అనేవి ఇక్కడ వినియోగించబడ్డాయి. ఎన్ని NADH వినియోగించబడ్డాయి? 12 NADH2లు 12 NADPH2లు కూడా వినియోగించబడ్డాయి. టోటల్గా నిష్కాంతి చర్యలో 6 CO2లు, కాంతి చర్యల్లో ఏర్పడిన 18 ATPలు 12 NADPH2లను వినియోగించుకొని ఒక గ్లూకోజ్ అణువును ఏర్పరిచాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక CO2 అణువుకి 3 ATPలు 2 NADPH2లు అవసరం. మరి ఎన్ని CO2లు పాల్గొన్నాయి? 6. కాబట్టి 6 మూళ్ళ 18 ATPలు 6 12 NADH2లు అవసరమయ్యాయి ఒక గ్లూకోజ్ ఏర్పడాలంటే ఇక్కడ. కానీ ఇందులో అన్ని కూడా గ్లూకోజ్ ఏర్పడడానికి కాదు, RBP పునరుత్పత్తికి కూడా కొన్ని ATPలు వినియోగించబడ్డాయి, అది గ్రహించాలి. మరి ఈ విధముగా C3 వలయం అనేది జరిగింది. ఇక్కడ చిన్న క్లూ చూడండి, RUBP అనేది CO2తో కలిసి మొట్టమొదటిగా ఎక్సోజ్ చక్కెరను ఏర్పరుస్తుంది. అది అస్థిర పదార్థం, దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు. మరి మొట్టమొదటిగా ఏర్పడే స్థిర పదార్థమైన ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం 3 కర్బన పరమాణువులు కలిగి ఉంది. కాబట్టి ఈ వలయాన్ని ఏమన్నామంటే C3 వలయం అని మనం చెప్పడం జరుగుతుంది. ఎంజైమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవడమో ఈజీ చెప్దాం. ఎక్కడ ATP వచ్చిన ఈక్వేషన్ లో అక్కడ ఎంజైమ్ కైనేజ్ అని రాయండి. ATP వస్తే NADPH2 వస్తే అక్కడ డిహైడ్రోజినేజ్ అని రాయొచ్చు. డిహైడ్రోజినేజ్ అని రాయండి. కర్బన పరమాణు సంఖ్య మారకుండా ఒకదాని రూపం ఇంకో రూపంగా మార్చుకుంటే అక్కడ ఎంజైమ్ ఎవరంటే ఐసోమరేజ్ అనే ఎంజైమ్. కాన్సెప్ట్ చూసుకోండి. ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ ఈ రెండు కలిసి ఒక పదార్థం ఒక యౌగికం ఏర్పడితే ఆల్డోలేజ్, రెండు కలిసి ఒక పదార్థాన్ని ఏర్పరిస్తే ఆల్డోలేజ్. ఎక్కడ ఆల్డోలేజ్? ఇక్కడ కూడా చూడండి, ఇది కలిసి దీన్ని ఏర్పరిచి అక్కడ ఆల్డోలేజ్. మరి అలా కాకుండా పాస్పేట్ తొలగిపోతే పాస్పటేజ్, పాస్పేట్ ను తొలగిస్తే పాస్పటేజ్. ఇక్కడ చూడండి ట్రాన్స్కిటోలేజ్ అంటే ఇక్కడ ఈ రెండు కలిసి 2 రకాల యౌగికాలు ఏర్పడితే ట్రాన్స్కిటోలేజ్. ఇంకో ట్రాన్స్కిటోలేజ్ చూడండి, ఇక్కడ సింపుల్ ఇది కలిసి ఈ 2 ఏర్పడే ట్రాన్స్కిటోలేజ్. అంటే ఇక్కడ 2 కలిసి ఒక పదార్థం ఏర్పడితే ఆల్డోలేజ్, 2 కలిసి 2 రకాల పదార్థాలు ఏర్పడితే ట్రాన్స్కిటోలేజ్. పాస్పేట్ తొలగిపోతే పాస్పటేజ్, ATP వస్తే కైనేజ్, NADPH2 వస్తే డిహైడ్రోజినేజ్. ఎంత ఈజీగా ఉంది చూడండి ఒకసారి, సింపుల్ ఇది. ఒకవేళ ఒక రూపం నుంచి ఇంకో రూపంగా మారితే ఐసోమరేజ్. మీరు నేర్చవలసిన ఎంజైమ్ ఎపిమరేజ్ ఇక్కడ, అంతే. ఇది ఎంజైమ్ ఎలా గుర్తు పెట్టుకోవడమో చిన్న క్లూ. ఈ లెసన్ చాలా హార్డ్గా ఉంటుంది. ఎవరైనా స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి ప్రిపేర్ అయిన వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటాను, అక్కడ నా నెంబర్కి కాల్ చేసుకొని మీరు ఏమైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనే ఆ నెంబర్కి సంప్రదించగలరు.